హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు మనం పావు బాజీ ఎలా చేయాలో ఇంట్లోనే చూడండి. టేస్టీగా ఉంటుంది, హోటల్ స్టైల్లా ఉంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు. బ్రెడ్ ఇక్కడ బయట సూపర్ మార్కెట్లన్నా బేకరీలన్నా ఎక్కడన్నా దొరుకుతుంది. కావాల్సిన ఐటమ్ బ్రెడ్, ఒక హాఫ్ కప్ ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక ఉడకబెట్టిన ఆలుగడ్డ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పేస్టు, కారం పేస్టు, పసుపు, ఉప్పు, కొద్దిగా కసూరి మెంతి, బఠానీలు, పావు బాజీ మసాలా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ డబ్బా పావు బాజీ మసాలా అంటే ఇస్తారు. అక్కడ గరం మసాలాలు ఉంటాయి కదా, అక్కడనే ఉంటుంది ఇది పావు బాజీ మసాలా. సింపుల్గా అయిపోతుంది. నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది పావు బాజీ కదా, కర్రీ లాగా చేస్తాం కదా, ఎక్కువనే పడుతుంది. దాంట్లో నెయ్యి ఉంటే వేయండి, నెయ్యి లేకున్నా కానీ ఆయిల్తో చేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి వేయాలి. అల్లం పేస్టు, ఉప్పు, కారం ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. నేను ఎండుమిర్చి లేకుంటే ఇది పచ్చిమిర్చి వేయచ్చు. ఎండుమిర్చి ఇట్లా తాలింపుకి వేస్తాం కదా, అది కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ లాగా చేశాను నేను. అట్లా చేసుకుంటే టేస్ట్ వస్తుంది. అందులో కొద్దిగా అల్లం కలిపి పేస్ట్ లాగా చేయాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలి. ఒక 2 టమాటాలు అయితే సరిపోతుంది. టమాటా ఎట్లా ఫ్రై చేయాలంటే మొత్తం చట్నీ లాగా కావాలి, మంచిగా మగ్గాలి. ఆలుగడ్డలు 2 ఆలుగడ్డలు పెద్దవి ఉంటే ఒకటి సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటర్లో ముందు ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఉడికిన ఆలుగడ్డలు అయితే తొందరగా అవుతుంది. ఉడకకుండా అట్లనే వేస్తే మళ్ళీ బాగా వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఇది కర్రీ టేస్టీగా ఉండదు. ఉడకబెట్టిన ఆలుగడ్డలు మనం పక్కకు తీసి పెట్టుకుంటే ఇట్లా వేస్తే తొందరగా మ్యాష్ అయిపోతాయి. నేను ఎట్లా చేస్తున్నా, మొత్తం ఇట్లా కనబడలేకుండా, మొత్తం కనబడద్దు ఆలుగడ్డ, మొత్తం మ్యాష్ చేసేయాలి. మిక్సీ ఉంటే ఒకసారి మిక్సీలో వేస్తే అయిపోతుంది. మిక్సీ లేకుంటే ఇట్లా మ్యాషర్తోనన్నా కానీ చెంచాతోనన్నా చేయొచ్చు. కొద్దిగా వాటర్ వేసి, నేను ఎట్లా చేస్తున్నా అట్లా చేయండి. ఎక్కువ వేయద్దు వాటరు, ఎక్కువ వేస్తే టేస్టీ ఉండదు. కొద్దిగా వేయాలి, ఎందుకంటే ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిర్చి మొత్తం మిక్స్ కావాలి దీంట్లో. మంచిగా కొద్దిగా వాటర్ వేసి సిమ్ మీద పెట్టాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇది పావు బాజీ మసాలా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, అది తీసేసి ఒక స్పూన్ కన్నా ఇంకా కొద్దిగా తక్కువనే పడుతుంది. మీరు ఒక టమాటాలు 5, 6 వేస్తే 1 స్పూన్ పడుతుంది. 2 టమాటాలు అయితే హాఫ్ స్పూన్ వేయండి, ఎక్కువ వేయద్దు. ఇది గరం మసాలా కదా, హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. మీరు ఈ 2-3 టమాటాలతో, 2 ఆలుగడ్డలతో ట్రై చేయండి. ఏ బ్రెడ్తో తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు వేయండి, లేకుంటే ఫ్రై బఠానీలు ఉన్నా ఫ్రై బఠానీలు. 10 మినిట్స్లో కర్రీ రెడీ. పావు బాజీ కర్రీ టేస్టీగా ఉంటుంది. బ్రెడ్కు కొద్దిగా మిర్చి, కొద్దిగా నెయ్యి వేసేసి ఇట్లా ఆయిల్ మనం దోశ వేసుకుంటాం కదా, ఆ పెనం మీద కొద్దిగా దానికి బటర్ అన్నా లేకుంటే ఏదన్నా ఎండుమిర్చి చట్నీ లాగా ఉంటుంది, పచ్చిమిర్చి మన ఇంట్లో ఏది ఉన్నా కానీ, టమాటా సాస్, సోయా సాస్ ఇట్లా ఏది ఉన్నా కానీ పెట్టేసి ఇట్లా కొద్దిగా బ్రెడ్ని వేడి చేయాలి. అది ఫ్రెష్ బ్రెడ్ కదా, విడిపోతుంది, స్మూత్గా ఉంటుంది కదా, ఇది చూసి చేయాలి. కొద్దిగా వేడి చేస్తే నెయ్యి వేసి చేస్తే టేస్టీగా ఉంటుంది. అది కర్రీ పెట్టుకొని తినేసేయాలి. ఇట్లా వేడి బ్రెడ్ రెడీ, పావు బాజీ.